హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు వీడియోలో మీకు పర్ఫెక్ట్ ఆవకాయ రెసిపీ విత్ మెజర్మెంట్స్తో చెప్పబోతున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూసేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. మేము వచ్చింది లింగంపల్లి మార్కెట్ దగ్గర ఉన్న లొకేషన్కి. ఇది వచ్చేసి సాయి సీత జ్యువెలర్స్ లింగంపల్లి ఆపోజిట్. ఇక్కడ మనకి ఆవకాయకి కావాల్సిన మామిడికాయలు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. మార్నింగే రావడం వల్ల వాళ్ళు ఫామ్ నుండి తీసుకొస్తారు కాబట్టి మనకి నచ్చిన మామిడికాయలు మంచిగా ఏరుకొని కొట్టిపించుకోవచ్చు. బట్ ఏంటంటే బేరం ఆడడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తారు. ఆ చెప్పిన కాస్ట్కి మనం ఇచ్చామనుకోండి, మనకు ఆవకాయ రెసిపీ ఏమో కానీ మామిడికాయకి చాలా కాస్ట్ వాచిపోతుంది. చూసి తీసుకోండి, ప్లస్ బేరం ఆడండి. అండ్ నెక్స్ట్ మేము వచ్చింది మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి, బికాస్ ఈరోజు ఆవకాయ పెట్టబోయేది మా అత్తమ్మ అండ్ మా బావగారు. అండ్ రాగానే మేము క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసాం. ఫస్ట్లీ మామిడికాయలు మొత్తం మా అత్తమ్మ ముక్కలన్నీ క్లీన్ చేసి మా బావగారికి ఇస్తుంటే, మా బావగారికి ఏమో దాని మీద ఉన్న పొట్టు అండ్ జీడులు ఉంటాయి కదా, దాని మీద అవన్నీ క్లీన్ చేయడం స్టార్ట్ చేసేసారు. ఇలా ఒక్కొక్క పనిని షేర్ చేసుకుంటాను. అది ఏంటంటే వర్క్ లోడ్ తక్కువ అవుతుంది, ప్లస్ మనకి ఒక హ్యాపీ టైం కూడా స్పెండ్ చేసినట్టు ఉంటుంది. మామిడికాయకి పొట్టు తీయడం కూడా చాలా ఇంపార్టెంట్, బికాజ్ మనం పెట్టేది ఆవకాయ పాడకుండా సంవత్సరం పాటు నిలువ ఉండాలంటే దాని మీద పొట్టు తీసి అండ్ జీళ్ళు ఏరేసి అలా చేస్తేనే మనకు నిలువ ఉంటుంది. దీనికి చాలా పెద్ద ప్రాసెస్. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాసెస్ ఏంటి అంటే ఎల్లిపాయలు ఏరుకోవడం, దాన్ని పీల్ చేయడం. సో ఒకటేసారి మనం ఇలా చేయాలంటే ఫస్ట్ ఆ ఎల్లిపాయల్ని ఒలుచుకొని ఇలా చాటలో ఏరుకోవాలి. దాంట్లో ఏంటంటే పొట్టంతా ఒక సైడ్ అయిపోయి మనకి పాయలంతా ఒక సైడ్ అయిపోతుంది. తర్వాత ఇలా ఏరుకున్న తర్వాత అదంతా క్లాత్లో తీసేసుకొని పడేసేయాలి. ఇక్కడ సైమల్టేనియస్గా మామిడికాయ ముక్కలు ఏరుతున్నారు, ఎల్లిపాయలు ఏరుతున్నారు. చూసారా ఎంత వర్క్ నడుస్తుందో? పొద్దున కూర్చుంటే సాయంత్రం అవుతుంది. ఎల్లిపాయలు మనం ఒకటేసారి పీల్ చేయలేం కాబట్టి మా అత్తమ్మ ఇలా ఆయిల్ రాసుకొని ఎల్లిపాయలకు అంతా స్ప్రెడ్ చేసేసి ఒక క్లాత్లో వేసుకొని దాన్ని నేలకేసి కొడతారు. అలా చేయడం వల్ల ఏంటంటే పాయలకున్న పొట్టు అంతా ఈజీగా వచ్చేస్తుంది. మనం ఒకటేసారి ఇలా అంతా ఏరుకొని పెట్టేసుకోవచ్చు. చూసారా మా అత్తమ్మ చేస్తున్న ప్రాసెస్? ఒకసారి ఒక లుక్ వేసేసుకోండి. ఇలా కొట్టడం వల్ల మనకి పాయలు ఈజీగా వస్తాయి. అండ్ ఎక్కువ గట్టిగా కొట్టద్దు. అలా కొట్టడం వల్ల పాయలన్నిటివి ఇరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కొంచెం ఎక్కడన్నా మన పొట్టు రాకపోతే అది మాత్రం మనం మన హ్యాండ్స్తో పీల్ చేసుకోవచ్చు. అండ్ ఇలా ఒకసారి కొట్టిన తర్వాత మళ్ళీ కూడా రబ్ చేసుకోవాలి. చూసారా మా తోడికోడలు వాళ్ళ బాబు కూడా మాకు హెల్ప్ చేస్తున్నాడు. ఒకసారి హాయ్ చెప్పేసేయండి. అండ్ ఇక్కడ సైమల్టేనియస్గా మనం ప్రాసెస్ అవుతూ ఉంటే మనం మధ్యలో కావాల్సిన ఆవపొడి, మెంతి పొడి కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మనం మార్నింగే స్టార్ట్ చేస్తే నైట్ వరకు అవుతుందండి ఆవకాయ. మళ్ళీ మనం ఏంటంటే ఆ క్లాత్లో వేసి నేలకేసి కొట్టాం కదా, దాని తర్వాత ఒక్కసారి మళ్ళీ మనం చాటతో చెరుక్కోవాలి. అలా చెరుక్కుంటే ఇంకేమైనా పొట్టు ఉండిపోయి ఉంటే అది కూడా పోతుంది. నేను కూడా మా బావగారికి హెల్ప్ చేస్తున్నాను. సో నేనైతే వీడియో క్యాప్చర్ చేయట్లేదు, మా హస్బెండ్ అండ్ మా బావగారు వాళ్ళ బాబు క్యాప్చర్ చేస్తున్నారు. వీడియో క్లిప్స్ అనేవి అక్కడక్కడ చేంజ్ అవుతూ ఉంటాయి. మేము ఇక్కడ ఏంటంటే వెయిట్ మెషిన్ ద్వారా మనం తీసుకొచ్చిన మామిడికాయలు ఎంత వెయిట్ ఉన్నాయని చెక్ చేస్తున్నాం. మా మామిడికాయలు వెయిట్ వచ్చేసి 6 kgs. సో మేము ఇప్పుడు పెట్టబోయే ఆవకాయ 6 kgs ఉంటుంది. తర్వాత మేము 6 kgsకి సరిపడా ఏదైతే ఇంగ్రీడియంట్స్ కావాలో అవన్నీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసాం. మా అత్తమ్మ ఆ పచ్చి ఆవాలు ఏంటంటే పొడి చేస్తున్నారు. మనకి 6 kgs మామిడికాయలకి మేము తీసుకుని వచ్చేసి అప్రాక్సిమేట్లీ 500 grams ఆఫ్ ఆవపిండి. అంటే మనం 1/2 kg ఆవాలు పట్టుకుంటే మనకు కరెక్ట్ కొలత సరిపోతుంది. నెక్స్ట్ మేము ఏం చేసామంటే మెంతి పొడి కూడా మెంతులు ఏంటంటే ఫస్ట్ చెరుక్కొని తర్వాత మనం పొడి పట్టుకొని ఇలానే జల్లించుకోవాలి. ఆవ పొడి, మెంతి పొడి మేము జల్లించుకొని ఇక్కడ వెయిట్ చెక్ చేస్తున్నాం. ఆవ పొడి వచ్చేసి ఫస్ట్ బ్యాచ్లో మాకు వచ్చేసి 216 grams వచ్చింది అప్రాక్సిమేట్లీ. ఆ తర్వాత మేము మెంతి పొడి కూడా వెయిట్ చెక్ చేసాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆవపొడి, మెంతి పొడి పడుతున్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకున్నామంటే ఆ పొడి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఆవకాయలు యాడ్ చేసినప్పుడు మెజర్మెంట్ కూడా సరిగ్గా సరిపోతుంది. ఇక్కడ మేము ఎల్లిపాయలు, కారపొడి, ఉప్పు అవన్నీ ప్యాకెట్స్ ఏవైతే తీసుకొచ్చామో ఆయిల్ అవన్నీ చెక్ చేసి పెట్టాము. మా బావగారు చూసారా ఆవకాయ కలపడం ఇంకా స్టార్ట్ చేశారు. ఆవపొడి, మెంతి పొడి బ్యాచ్ వైజ్ యాడ్ చేస్తూ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేస్తున్నారు. మేము తీసుకున్న గార్లిక్ వచ్చేసి అరౌండ్ 450 grams అండి 6 kgsకి. సో మీరు దాన్ని బట్టి 1 kgకి ఎంత ఉంటుందో నేను లాస్ట్లో చెప్తాను. మేము ఇక్కడ వచ్చేసి ఫస్ట్లీ 500 grams ఆఫ్ కారపొడి తీసుకున్నాం. మేము తీసుకున్న బ్రాండ్ వచ్చేసి ఆశీర్వాద్ కారపొడి. ఆశీర్వాద్ చాలా బాగుంటుందండి. ఒకవేళ మీకు ఆశీర్వాద్ అవైలబుల్గా లేకపోతే 3 mango తీసుకోండి. 3 mango కూడా చాలా బాగుంటుంది. మేము చాలా ఇయర్స్ నుండి అదే యూజ్ చేస్తున్నాం ఆవకాయకి.
ఇంకా మేము సాల్ట్ 1 kg యాడ్ చేసామండి. 1 kg ప్యాకెట్ ఫుల్గా యాడ్ చేసాం. తర్వాత మళ్ళీ ఇంకో బ్యాచ్లో కారం వచ్చేసి ఇంకో 450 grams కూడా యాడ్ చేసాం. ఇదంతా నేను చెప్తున్న కొలత వచ్చేసి 6 kgs ఆఫ్ ఆవకాయ కండి. 1 kg ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అంతా నేను మళ్ళీ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, మీరు అది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్లో మేము కొంచెం అది పొడి అనేది పక్కకు తీసి పెట్టాము. ఎందుకంటే మనం ముక్కలకు కలిపి పెట్టిన తర్వాత కూడా అడుగున భాగంలో ఎక్కడైతే కలవదు కదా, కొంచెం ఆయిల్ పోసేటప్పుడు మళ్ళీ అడుగు నుంచి కలుపుకొచ్చినప్పుడు ఈ మసాలా కూడా మళ్ళీ మిక్స్ అయిపోతుంది దానికి. అందుకే మేము అలా బాక్స్లో వేసి ఉంచాం. తర్వాత మేము మామిడికాయ ఏవైతే క్లీన్ చేసి పెట్టుకున్నామో ఆ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసి పెట్టాము. ఇలా ఒక్కొక్క ముక్కలు మనం నీట్గా యాడ్ చేసాం. అండ్ మనం ముట్టేటప్పుడు మన చేతికి అస్సలు తడి ఉండకూడదండి. కొంచెం తడి తగిలినా కూడా ఆవకాయ పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలా బ్యాచ్ వైజ్ యాడ్ చేసుకుంటూ కొన్ని ముక్కలు ఒకటేసారి అన్ని ముక్కలు వేసినా కూడా కలపడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొన్ని ముక్కలు వేసుకుంటూ మేము ఇలా కలుపుతూ మళ్ళీ మా బావగారు బాక్స్లో యాడ్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏంటంటే ఇలా యాడ్ చేసుకున్న దాన్ని మనం ఒక కంటైనర్లో కాకుండా 2 కంటైనర్స్లో షిఫ్ట్ చేసుకుంటే మనం నెక్స్ట్ 3 days తర్వాత ఏదైతే ఆవకాయ ఊరిపోతుందో అది కలపడానికి మనకి ఈజీగా కూడా ఉంటుంది. అందుకే మేము 10 kgs బాక్స్ 2 boxes తీసుకొని అందులో కలిపి పెట్టాం. మళ్ళీ ఇది ఆ ప్లాస్టిక్లో పెట్టారా అనుకోకండి, మా బావగారిది కొత్త హౌస్ కాబట్టి ఇంకా అంత పెద్దగా మేము స్టీల్ గిన్నెలు అలా లేకపోవడం వల్ల ఇందులో అడ్జస్ట్ చేసుకున్నాం ఈ ఇయర్. సో నెక్స్ట్ ఇయర్ పెట్టేటప్పుడు మీకు అన్ని స్టీల్ గిన్నెలు చూపించడానికి ట్రై చేశాను. ఇప్పటికైతే అడ్జస్ట్ అయిపోండి. ఇక్కడ మా బావగారు ఏదైతే ముక్కలు కలుపుతున్నారో ఆ ప్రాసెస్ అవుతూనే ఉంది. నెక్స్ట్ మా అత్తమ్మ ఏం చేశానంటే ఆవకాయకి కావాల్సిన ఆయిల్ అంతా హీట్ చేసుకొని పెట్టుకుంటున్నారు. ఆ ప్రాసెస్ మీకు కంటిన్యూషన్లో వస్తుంది, నేను చెప్పి ఉంచుతున్నాను. ఎందుకంటే ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు అది చేసుకోవడం వల్ల ఆవకాయ మనం డిలే అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే మనం ప్రాసెస్ చేసుకుంటున్నప్పుడే నూనె పెట్టుకోవడం వల్ల చల్లారితేనే మనం ఇందులో పోయగలుగుతాం. కాబట్టి ఒక 1 hour బిఫోరే చేసి పెట్టుకోవాలి. అండ్ ఈ ఎండలకి ఏదైనా తొందరగా చల్లారిపోదు. అందుకే ముందే ఈ క్లిప్పింగ్లోనే యాడ్ చేసి మీకు చెప్తున్నాను. 6 kgs ఆఫ్ ఆవకాయకి మేము 2000 ml 2 liters ఆర్ 2 kgs ఆఫ్ ఆయిల్ యూజ్ చేసాం. మేము యూజ్ చేసింది గ్రౌండ్నట్ ఆయిల్ అండి. ఈ ఆవకాయకి గ్రౌండ్నట్ ఆయిల్ అయితేనే బాగుంటుంది. వేరే ఏ ఆయిల్ కూడా ఎక్కువ సెట్ కాదు. మీ దగ్గర కోల్డ్ ప్రెస్ ఉంటే కోల్డ్ ప్రెస్ గ్రౌండ్నట్ తీసుకోండి. మేమైతే ప్రియా గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నాం. ఇదైతే ఆయిల్ చాలా బాగుంటుంది. మేము ఎవ్రీ ఇయర్ యూజ్ చేసే ఆయిల్ ఇదే కాబట్టి నాకు తెలుసు టేస్ట్ చాలా బాగుంటుంది ఆవకాయ దీంతో పెడితే. ఆయిల్ మనకి ఒక్క పొంగు రావాలండి. బబుల్స్ అలా వస్తాయి కదా, అలా ఒక పొంగు వచ్చిన తర్వాతనే మనం ఏదైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మా అత్తమ్మ ఒక 1 చిన్న టీస్పూన్ ఆఫ్ ఇంగువ వేశారు. ఆవకాయ పెట్టేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ అని. అందులో ఆవాలు జీలకర్ర కూడా వేసుకున్నారు. మేమైతే మా సైడ్ ఆవాలు వేసుకుంటాం, మా అత్తమ్మ వాళ్ళ సైడ్ ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేస్తారు. ఆవకాయ మాత్రం చాలా బాగుంటుందండి జీలకర్ర వేసిన ఫ్లేవర్. చూసారా ఆయిల్ ఎలా మసులుతుందో? ఇలా మసులుతున్నప్పుడు మనం ఒక గరిటెతో మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వేసింది ఇంగువగా అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా కలవాలి. ఇందులో ఎల్లిపాయ ముద్ద కూడా వేస్తారు, అది మీ ఆప్షనల్ అన్నమాట. మేమైతే వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ అందులో ఎల్లిపాయలు వేసాం. ఇంకా హెవీ అయిపోతుంది కాబట్టి మేము ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏం యాడ్ చేసుకోకుండా సింపుల్గా ఇలా పెట్టేసుకున్నాం. ఆయిల్ అంతా చల్లారండి, కొంచెం వేడిగా ఉన్నా కూడా అది యూజ్ చేసిన ప్లాస్టిక్ కంటైనర్ ప్లస్ ఏంటంటే ఆవకాయ తొందరగా పాడైపోతుంది. మొత్తం చల్లారిన తర్వాత ఇలా మనం ఎక్కడైతే మామిడికాయ ముక్కలు ఫిల్ చేసుకుందో బాక్స్ అందులో బ్యాచ్ వైజ్ వేసుకుంటూ పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మేము నెక్స్ట్ 3 days ఆవకాయని బాక్సెస్లో పెట్టేసి పక్కన పెట్టేసాం. ఎవరు కూడా దాన్ని మళ్ళీ టచ్ చేయకూడదు. అలా టచ్ చేస్తే మనకి ఆవకాయ అనేది మొత్తం మన చేతిలో ఉండదు, ఇంకా పాడైపోతుంది. 3 days తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూసారా ముక్క ఎంత మంచిగా ఊరుకుందో. అండ్ ఇప్పుడు ఇది కలుపుకున్న తర్వాతనే మన పర్ఫెక్ట్ ఆవకాయ రెడీ అవుతుంది. ఇలా మనం 3 daysకి ఒకసారి చేస్తూ ఉంటేనే ఒక 4-5 daysకి మంచిగా ఆవకాయ ఊరిపోయి ముక్కకి మసాలా అంతా పట్టుకొని మనం ఏదైతే జార్స్లో ఉంటుందో అప్పుడు అలా ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ మా హస్బెండ్ అయితే మొత్తం ఆవకాయని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకొని, మనకు ఉప్పు సరిపోలేదు 3 days తర్వాత మళ్ళీ ఉప్పు ఆర్ కారం కొంచెం ఏమన్నా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ బాక్స్ చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా పైకి తేలింది అంటే ఇది మనం కలిపేసుకొని తినేసేయచ్చు. మేమైతే కొంచెం సాల్ట్ తక్కువ పడిందని మళ్ళీ యాడ్ చేసుకున్నాం. ఏంటంటే బ్యాచ్ వైజ్ యాడ్ చేసాం, డిఫరెంట్ కంటైనర్స్లో మేము స్టోర్ చేసాం కాబట్టి దానికి ఎంత సరిపోతుంది దీనికి ఎంత సరిపోతుంది అన్నట్టు క్యాలిక్యులేట్ చేసేసుకొని వేసేసుకున్నాం.
లాస్ట్లో మనం ఏంటంటే ఆవకాయ కలుపుకున్న తర్వాత అడుగు భాగంలో ఏదైతే మసాలా ఉంటుందో అందులో మేము కొంచెం వేడి అన్నం అండ్ కొంచెం ఆయిల్ వేసేసుకొని చెరొక ముద్ద తినేసుకొని ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఆవకాయ పెట్టినప్పుడు ఈ అన్నం మిస్ అయితే ఎలా ఉంటుంది, బాగోదు కదా. అందుకే మంచిగా అందరం కలుపుకొని తినేసాం. మీకు కూడా ఒక ముద్ద పెట్టేస్తున్నాను, తినేయండి. అండ్ మీకు మెజర్మెంట్స్ చెప్పేసాను కదా.